హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్వర్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో సామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్కి సంబంధించిన ఫోన్ల గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. ఇందులో S26, S26 ప్లస్, S26 అల్ట్రా 3 ఫోన్స్ అయితే ఉంటాయి. అలాగే ఈ లీక్ అయిన స్పెసిఫికేషన్స్ పరంగా ప్రీవియస్ జనరేషన్తో పోలిస్తే ఈ S26 సిరీస్లో ఏమేమి చేంజెస్ ఉన్నాయి అన్నది కంప్లీట్గా మాట్లాడుకుందాం. అలాగే దీని లాంచ్ డేట్ అయితే రూమర్స్ ప్రకారం అయితే కొద్దిగా బయటకు వచ్చింది, అవి ఎప్పుడు అన్నది కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు లీక్ అయిన స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఈ S25లో కానీ S24లో కానీ ఈ డిస్ప్లే పరంగా మనకు ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్ ఇచ్చారు. కానీ ఈ S26 సిరీస్లో మూడింటిలో క్వాడ్ HD డిస్ప్లేనే ఉంటుందంట. అదేవిధంగా ఈసారి M14 డిస్ప్లేని యూజ్ చేస్తామన్నట్లు రూమర్స్ ప్రకారం అయితే వినిపిస్తున్నాయి. అంటే మనకు ఐక్యూ ఫోన్లో చూసారు కదా, ఐక్యూ 15లో అదే డిస్ప్లేని వీళ్ళు ఇందులో యూజ్ చేస్తామన్నట్లు చెప్తున్నారు. శాంసంగ్ డిస్ప్లే ఈ M14 డిస్ప్లే ఐక్యూ 15లోనే చాలా బాగుందని రివ్యూస్ వచ్చాయి. కానీ ఇక్కడ ఈ శాంసంగ్ వాళ్ళ ఓన్ డిస్ప్లేని యూజ్ చేస్తున్నారంటే ఆప్టిమైజేషన్ చాలా బాగా చేస్తారు. కాబట్టి డిస్ప్లే పరంగా ఈసారి హ్యూజ్ అప్గ్రేడ్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే అల్ట్రా మోడల్లో మాత్రమే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. ఈ బేస్ మోడల్ S26 కానీ S26 ప్లస్ కానీ ఈ రెండింటిలో Exynos 2600 ప్రాసెసర్ ఉంటుంది అన్నట్లే రూమర్స్ వినిపిస్తున్నాయి. అదేవిధంగా LPDDR5X RAM UFS 4.1 కు సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. అలాగే ఈసారి కెమెరాస్ పరంగా పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. ప్రీవియస్ జనరేషన్ లో ఏ విధంగా ఉన్నాయో కెమెరాస్ అదే విధంగా ఉంటాయి అన్నట్లు చెప్తున్నారు. అలాగే కొద్దిగా ఎన్హాన్స్మెంట్ అయితే ఉంటుంది క్వాలిటీ పరంగా. అలాగే బ్యాటరీ పరంగా చూసుకున్నట్లయితే బ్యాటరీ కెపాసిటీ పరంగా అల్ట్రా మోడల్లో ఏమంత చేంజెస్ అయితే చేయట్లేదు. కానీ ఈ బేస్ మోడల్ S26 అలాగే S26 ప్లస్ లో కొద్దిగా బ్యాటరీ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ఈ S25 అల్ట్రాలో బ్యాటరీ కెపాసిటీ కాకుండా ఈ ఛార్జింగ్ స్పీడ్ అయితే పెంచబోతుంది అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. 60 వాట్స్ వరకు. మరి ఎంతవరకు పెంచుతారు అన్నది చూడాలి. అదేవిధంగా ఇందులో సాఫ్ట్వేర్ పరంగా One UI 8.5 ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, Wi-Fi 7, Bluetooth 6.0 టెక్నాలజీ, అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఈ సామ్సంగ్ గెలాక్సీ S సిరీస్ లో మాత్రం IR బ్లాస్టర్ ఫ్యూచర్ లో తీసుకొస్తారేమో చూడాలి. అలాగే NFC ఉంటుంది, ట్యాప్ అండ్ పే మనం అయితే యూజ్ చేసుకోవచ్చు కార్డ్ స్టార్ట్ చేసుకొని. అదే విధంగా ఇందులో IP68 రేటింగ్ మాత్రమే ఉంటుంది. IP69 రేటింగ్ ఉంటుంది అన్నట్లయితే ఎక్కడ కూడా వినిపించలేదు. మరి తీసుకొస్తారో లేదో లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే బేస్ మోడల్ S26 అలాగే S26 ప్లస్ లో రెండింటిలో అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ అన్నట్లు చెప్తున్నారు. అదే విధంగా ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 3 కానీ లేదంటే విక్టస్ 3+ ప్రొటెక్షన్ కానీ ఉంటుంది అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. వెనక కూడా గ్లాస్ బ్యాకే ఉంటుంది, బట్ ఏం గ్లాస్ అన్నది అంత రూమర్స్ అయితే ఏమంత రాలేదు. ఈ బిల్డ్ క్వాలిటీ పరంగా అల్ట్రా మోడల్లో మాత్రం ఏ విధంగా కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు. ఇందులో టైటానియం ఫ్రేమ్ ఉంటుంది, ఫ్రంట్ ఆర్మర్ టు గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది, బ్యాక్ కూడా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే ఈసారి కలర్స్ పరంగా ఆరెంజ్ కలర్ వేరియంట్ ని కూడా తీసుకొస్తామన్నట్లు చెప్తున్నారు. అంటే iPhone 17 Pro Max లో మనకు ఆరెంజ్ కలర్ ఉంటుంది చూసారా, అదే విధంగా ఉంటుంది అన్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి చూడాలి ఏ విధంగా ఉంటుంది అన్నది. అలాగే ఇప్పుడు రూమర్స్ ప్రకారం వీటి లాంచ్ డేట్ అయితే తెలిసిందని చెప్పాను కదా, February 23 అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ఇవి February 23 లాంచ్ అవుతాయా, లేదంటే ఈ February 1st వీక్ ఆర్ 2nd వీక్ లో లాంచ్ అవుతాయా చూడాలి. మరి ఇవి ఈ S26 సిరీస్ కి సంబంధించిన లీక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అయితే. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.